మర్నాటి సాయంకాలము గోనంద మహారాజు తన విడిదిలో కూర్చుండెను. ఆయన కుమారుడు ఆయన వద్దనే ఉండెను. యశోవతిని అచటికి పంపించవలసినదని విదేహరాజునకు రాణికిని గోనందుడు వార్త పెట్టెను. విదేహరాజు దంపతులు కలిసి ఉండిరి. ఈ వార్తకర్థము వారికి తెలియలేదు. నిన్ననేమో గోనందుడు ఒకడుగా కూర్చుండెను. 4-5 ఏండ్లుగా వచ్చుచుండెడి వాడు. ముద్దుగా పిల్లతో మాట్లాడుచుండెడి వాడు. నిన్న సాయంత్రమున కూడా మాట్లాడాను. అది వేరు ఇది వేరు. నిన్న తాను ఒక్కడే ఉండెను. నేడు తన కొడుకును కూడా దగ్గర పెట్టుకొని ఉండెను. ఆ కొడుకు ఎచ్చటనో సంబంధం కుదుర్చుకొని నడిత్రోవలో ఇచ్చట ఆగిన వాడాయను. యశోవతి 10 ఏండ్ల పిల్ల, గ్రాహకము వచ్చిన పిల్ల. ఆమెను పంపించుట ఎట్లు? మేము పంపించమని ఖండితముగా చెప్పినచో అది అమర్యాదగును. గోనందునితో విరోధము పెట్టుకొనుట అది అంత మంచిది కాదు. అతడు జరాసంధునకు దగ్గరివాడు. జరాసంధుడు దుర్జనుడని చెప్పవలేను. అతడు వామాచారుడు, శాక్తేయుడు. రాజులను బంధించి తీసుకుని పోయి 1 ఏడాదికి రాజుగా శక్తికి బలిపెట్టి నరహంతకుడు. మగధ రాజ్యమునకు విదేహరాజ్యము సుంత దగ్గరది. గోనందుడు విదేహరాజ్యముతో చెలిమిగా ఉన్నాడు కనుకనే జరాసంధుని దృష్టి ఈ వైపునకు మరలలేదు. మరియు తన కుమారుడు ఉండగా గ్రాహకము వచ్చిన పిల్లను పంపించమని అడుగుటలో అర్థమేమి? చివరకు భార్యాభర్తలు నిశ్చయించిరి. తండ్రియే కూతుని వెంటబెట్టుకుని వారి దగ్గరకు వెళ్ళునట్లు నిశ్చయము చేసుకుని తండ్రియు కూతురును గోనందుని కడకు పోయిరి. గోనందుడు కొంచెము ఆశ్చర్యపడెను. సుంతలో సర్దుకొనెను. తండ్రి కొడుకులిద్దరు లేచి తండ్రి కూతులకిద్దరకు స్వాగతము నెరిపిరి. రాజులిద్దరును కూర్చుండిరి. దామోదరుడును యశోవతియు కూర్చుండలేదు. విదేహరాజు దామోదరుని కూర్చుండమనెను. అతడు కూర్చుండెను. గోనందుడు యశోవతిని తన వద్ద కూర్చుండమనెను. ఆమె సంశయించెను. తండ్రి వంక చూచెను. గోనందుడు విదేహరాజుతో ఇట్లనెను: మీ యశోవతికి నాకు ఒక వరస ఉన్నది. ఆమె నాకు తల్లి, నేనామెకు కొడుకును. తల్లి కొడుకు వద్దకు వచ్చి కూర్చుండుట తప్ప మేమిద్దరము ఈ వరస ఏర్పరచుకున్నాము. మధురాపురము దగ్గర ఉన్న వ్రేపల్లలో కృష్ణుడను బాలుడు పెరుగుచున్నాడట. అతనికి ఇప్పటికి 10 ఏండ్లో 12 ఏండ్లో తెలియదు. 16,000 గోపికల స్త్రీలు భార్యలట. భార్యలు వయసు కలవాండ్రు, భర్త పసివాడు. అట్లే మా అమ్మ అయిన మీ యశోవతి పసిది, కొడుకైన గోనందుడు పెద్దవాడు. నలుగురును పకపక నవ్విరి. విదేహరాజు: మా యశోవతికి ఇటువంటి కథలు 100 వచ్చును. వినడివాడు దొరకవలేను కాని ఆమె నూరిపోయిను. మాకు ఉభయ సంధ్యలయందు పాలు పోసడి గోపాలకులు వత్తురు. వారి భార్యలు వత్తురు. వారి కూతుండ్రు వత్తురు. వారి ఈమెకు వెన్నయు మీగడయు సమృద్ధిగా తెచ్చిపెట్టుదురు. జున్ను తెత్తురు. వారి మందలలో కొన్ని ప్రత్యేకములైన గోవులుండును కదా, ఆ గోవుల మీగడ, పాల మీగడ అట్లే ఉంచి ఈమె కొరకు తెత్తురు. ఆ కథలు ఈమెకు చాలా తెలియను. చిన్నప్పుడు నాకు చెప్పుచుండేడిది. ఆమె అమ్మగారికి చెప్పేడిది. మేము వినకపోయినచో పుట్టెడంత కోపము, బోలెడంత గారాభము వినుచుండేడి వారము. మీరు వచ్చినప్పుడెల్లా ఆ బాధ మీకు కూడా కలుగుచుండెనని మాకు తెలియను. నా భార్య 2-3 సార్లు అన్నది. కానీ యశోవతి మీకు వలె మామకేమియూ కోపము లేదు. ఆ కథలన్నీ మీకంటే ఆయనయే శ్రద్ధగా వినును అనేడిది అని. అది సరే గాని యశోవతి, పూర్వము గోనంద మహారాజు గారు నీకు మామ అనుచుంటివి కదా, ఇప్పుడు నీకు కొడుకెట్లయినాడు అనగా యశోవతి గోనందుని వంక సురసురా చూచెను. గోనందుడు పట్టించుకోకుండా ఇట్లనను: నిన్న యశోవతి మీరెంత మంచివారో మీ అబ్బాయి కూడా అంత మంచివారా అనినది. ఆయన పెళ్లి చేసుకొనబోచున్నారట కదా అని చనువుగా నాతో అనగా, రేపు మా అబ్బాయిని నీకు చూపింతును అని నా కుమారుణ్ణి తీసుకొని వచ్చి తిని, అంతకన్నా ఏమీ లేదు అని. ఇదిగోనమ్మా నా కొడుకు, అతడు మంచివాడో చెడ్డవాడో నీవే చెప్పుము అనెను. విదేహరాజు నవ్వుచూ కూర్చుండెను. యశోవతికి ధైర్యము వచ్చెను. ఇట్లనెను: మంచివాడే,
మీరును మా నాయనగారును పెద్దలు. మీరు కూర్చుండుమను వరకు మీ కుమారుడు కూర్చుండలేదు అనగా దామోదరుడు సిగ్గుపడను. ఇద్దరి తండ్రులను నవ్విరి. గోనందుడు ఇట్లనను, ఇంతవరకు మంచివాడే అనుకోవమ్మా, మాట్లాడకున్నచో ఎట్లు తెలియను, అతడు మూగవాడేమో, నీ అంత తెలివి కలవాడు కాదేమో, ఆ సంగతి కనుగొనవద్దా అనగా యశోవతి, నేనే మూగదానినేమో, నా ఎందు ప్రేమ చేత తమరు నన్ను తెలివి కలదానినని అంచున్నారు, మీ కుమారునట్లు అనుకోనరేమో అనగా గోనందుడు, నీవు నా దగ్గర కూర్చుండనక్కర్లేదు, మీ నాయన గారి దగ్గరనే కూర్చుండుము, నేనును మీ నాయనగారును నోరు ఎత్తము, మీరిద్దరే మాట్లాడుకొనుడు, నీవు రేపల్లె కథ చెప్పుము, అతడేమనునో మేము విందుము, నీవు పసిదానవు, నేను పెద్దవాడను, మీరిద్దరూ పసివాండ్రే కదా, నీకంటే నా కొడుకు మరి 7-8 పెద్దవాడైనను అతడును చిన్నవాని కిందనే లెక్క, మీరిద్దరూ మాట్లాడుకొనుడు, మేమిద్దరము విని ఆనందించుచుందుము అని ఊరుకు. యశోవతి దామోదర్లు మాట్లాడనే లేదు. అప్పుడు గోనందుడు ఇట్లనెను, మీరు మాట్లాడకపోయినచో నేను మాట్లాడేదను. ఆ వ్రేపలను గురించి నేనొక కథ విన్నాను. ఆ కథను గురించి మీరేమి చెప్పుదురో చెప్పుడు. యమునా నదిలో ఒక మడుగున్నదట. ఆ మడుగులో గొప్ప విషసర్పమున్నదట. అందులో నీరు త్రావిన గ్రోవులు చనిపోవుచున్నవట. ఆ మడుగు మీద మింటిలో నెగురు పక్షులు కూడా ఆ పాము యొక్క విషజ్వాలలకు తగులబడిపోవుచున్నవట. శిక్షించి పడగల మీద ఎక్కి నాట్యం ఆడెనని, నాటి నుండి ఆ మడుగులోని నీరు గోవులు భద్రముగా తాగుచుండెనని రాత్రియే మీ గుల్లవాడొకడు నాకు చెప్పెను. యశోవతికి ఇన్ని కథలు చెప్పడి గొల్లవాండ్రెవర్రా అని నేను రాత్రి వెదికొనుచుంబోయి తిని. ఒకడు కనబడెను. అతనేదో నేదో ప్రసంగము పెంచి ఈ కృష్ణుని ప్రసంగము తేగా అతడు భయపడి చివరికి ఈ కథ నాతో చెప్పాను. ఈ కథ నిజమేనా, నమ్మవచ్చునా, వాడు నాతో చెప్పవచ్చునా, మీ ఇద్దరి అభిప్రాయమేమి? ముందెవరు చెప్పుదురు అనగా యశోవతి, ముందు మగవాండ్రే చెప్పవలేను. దామోదరుడు, నేనా కృష్ణుడెవడో ఎరగను, నేనేమి చెప్పవలేను. యశోద, కథను గురించి చెప్పవలేను కానీ కట్టుకథ. అతనికి ఎన్ని ఏండ్లు? యశోవతి, అప్పటికి 18-19 ఏండ్లు ఉండవచ్చును, లేదా 10 ఏండ్లు దాటవచ్చును. ఈ కథ నాకు తెలియను, నేనును విన్నాను. దామోదరుడు, నీవేమన్నావు? యశోవతి, ముందర చెప్పవలసినది మీరు. దామోదరుడు, నేను పురుషుడను, ఆ కృష్ణుడును పురుషుడు, అతనిని గురించి నేనెందుకు చెప్పవలేను? పోయి అతనిని నన్ను గురించి అడుగుడు, అతడేమైనా చెప్పినచో అతనిని గురించి నేనును చెప్పుదును. విదేహరాజు, ఇది నిజముగా రాజులకుండవలసిన ధీమా. ఇట్టి కథలు వీని మీదే ఊహలు గాని ఔగాములు స్త్రీలు చెప్పవచ్చును, బ్రాహ్మణులు చెప్పవచ్చును, క్షత్రియులు ఎందుకు చెప్పవలెను? యశోవతి, గోనంద మహారాజు గారు సుక్షత్రియులు గదా, పురుషులు గదా, వారెందుకు చెప్పిరి? విదేహరాజు, వారు నీ ఎందున్న ముద్దు చేత చెప్పిరి. యశోవతి, నేను గోనంద మహారాజు గారి కుమారుడు, వారి వలనే మంచివాడగునా కాదా అని నిన్న వారిని ప్రశ్నించి తిని. వారు తమ కుమారుని తీసుకుని వచ్చిరి. తమ కుమారుని మంచితనము నాకు తెలియజేయవలేనని గదా వారు తెచ్చిరి. ఆ మంచితనము నాకు తెలియజేయుటకు వారు కృష్ణుడు చేసిన సర్పదమనమును గూర్చి చెప్పవలేను. దామోదరుడు, నేను చెప్పుదును. ఎందుకు చెప్పుదుననగా, మొదట మా నాయనగారికి విదేహరాజు కూతురి మీద ప్రేమ కలిగినది కనుక. 2 ఈమె చాలా తార్కికముగా మాట్లాడుచున్నది కనుక. 3 సౌందర్యవతి కనుక. 4 నా విషయమును గ్రహించినది కనుక. 5 నేను వేసడి ప్రశ్నలకు ఎట్టి సమాధానములు చెప్పగలదో వినవలేను కనుక. యమునలో అట్టి మడుగున్నదని ప్రసిద్ధి లేదు. నీళ్లలో మహావిష సర్పములు ఉండవు. ఉన్నచో ఒక్క కాశ్మీర దేశమునందే ఉండును. ఎందుకనగా మా కాశ్మీర దేశము మన్వంతరములుగా మహాసరస్సు. గరుత్మంతునకు భయపడి భుజగులు వచ్చి ఈ సరస్సు యందు తలదాచుకునడి వారు.
ఇల్లింకో చోట మహాసర్పములు దాగి ఉన్నట్లు ఇట్లింకో చోట మహాసర్పములు దాగి ఉన్నట్లు వినికిడి లేదు. ఆ సర్పము పాతాళ లోకమునందలి భోగి కులమునకు చెందనిచో దానికి విషముండదు. ఆ విషము దానికి సహజముగా ఉండవలేను. లేనిచో అది వట్టి నీటి పామగును. 10 ఏండ్ల పిల్లవాడు మడుగులో దూకుట ఏమి, ఆ పామును దండించుట ఏమి, దాని పడుగుల మీద నృత్యము చేయుట ఏమి? కాదా కుర్రవాడు మహానుభావుడు ఆ పామును మెడ దగ్గర పట్టుకొని పిసికి చంపినాడు. కొంతవరకైనను ఒప్పుకొనవచ్చును. దానిని దండించుట ఎట్లు? దాని ఒడలు కర్రులతో కొట్టెనా? ఎట్లు దండించును? చివరకు దాని పడగల మీద నాట్యము చేయుట ఎట్లు? ఓసి పామా, నీవు నాకు ఓడిపోయితివి, కావున నీ పడగలు విప్పి పట్టుకొమ్ము, నేను నృత్యం చేసేదను అని అడిగినాడా? అది సరే అన్నదా? పౌరుషము హెచ్చిన పాము పడగ విప్పును, పౌరుషమును చచ్చిన పాము పడగ ముడుచుకొను. ఈ పౌరుషము చచ్చిన పాము మీ కృష్ణుడన్న వానికి పడగ విప్పుకొనెనా? ఇది నమ్ముటకు వీలు లేదు అనగా గోనందుడు యశోవతితో, ఏమమ్మా నీవేమందువు? యశోవతి: అయ్యా, వారు చెప్పిన మాటలలోనే అది నిజము కావచ్చునని ఉన్నది. మహావిషసర్పములు కాశ్మీరంలో ఉన్నట్లే యమునమడుగులో కూడా ఉండవచ్చును. ఇది ప్రసిద్ధము కాదు అనుటకు అన్ని చోట్ల ఉన్నవి అన్ని చోట్లను ప్రసిద్ధములు కానక్కర్లేదు. పౌరుషము చచ్చిన పాము పడగ ముడుచుకొనును. ఓపిక కూడా లేనిచో ఏమి చేయవలేను? పక్షవాతము వచ్చినది, చేయి ముడువలేడు, చేయి అట్లే ఉండును. మీరు నా చేత మీ కుమారులకు వ్యతిరేకముగా మాట్లాడించుచున్నారు. వారికి నా మీద కోపము వచ్చునేమో. వారిని క్షమింపవలేనని అడుగుచున్నాను. ఆయన పెండ్లి కొడుకు, ఎవరినో పెండ్లి చేసుకొనుటకు వెళ్ళుచున్నారు. దారిలో ఒక ఆడపిల్ల చేత వాదనమునందు ఓడిపోయి వెళ్ళుట పెళ్లి కొడుకు యొక్క ఉత్సాహమునకు తగినది కాదు.